బాబు పేషెంట్ నాకు ఇది రాలేదురా బాబు అని అనొద్దు. ఒరే వాళ్ళంటే నాకు ఇది రాలేదురా ఇంటికి వచ్చి ఆడేస్తుండ్రు. నీకు ఏది కావాలో చెప్పని. ఒక కాలు కానీ డబ్బులు కానీ ఇచ్చారు అనుకోండి ఓటేయమని తీలిపోడు ఆ డబ్బులు తీసుకొని జగన్కే ఓటేస్తాను. మన పేరు ఆలకించడం తప్ప మేము ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు వచ్చి అమర్నాథ్ గారు చూడలేదు. పక్క వైఎస్ఆర్ పార్టీ మేము మా దగ్గర దూరం గెలిపించుకున్నాం. తిరిగి మాకు బోలే కేసులని అయ్యని మాకు చేసి కూర్చొని అమర్నాథ్ మంత్రి స్థాయిలో ఉండి కూడా ఎటువంటి అమర్నాథ్ మంత్రి అంత అనకాపల్లి పరిస్థితి లేదు. మాకు వచ్చిన అనకాపల్లికైనా అమర్నాథ్ గారు వచ్చి ఫలానా చేశారన్నది ఏదీ లేదు, అసలు ఎక్కడా లేదు. ఒక బిల్డింగ్ కట్టాడని కానీ, ఒక రోడ్ వేసాడని కానీ, ఒక సంస్థాపన చేసాడని కానీ ఏముంది? ఏమనంటే గుడ్లు అంటారు, ఇది కన్ఫర్మ్ అయినా గుడ్లు అంటే దేని కానీ ఇంకెప్పుడు పొదుగుతుంది. 4 years అయిపోయింది. ఇంక ఎలక్షన్ నెక్స్ట్ మూమెంట్లో ఎలక్షనే స్టార్ట్ అయిపోతుంది. ఇంకెప్పుడు పొదుగుతుంది? నెక్స్ట్ ఇయర్ పొదుగుతుందా? పల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా నుండి పేలా గోవింద్, జనసేన పార్టీ నుంచి పరుచూరి భాస్కర్రావు పోటీ చేశారు. వీళ్ళలో 8,000 ఓట్ల మెజారిటీతో ప్రస్తుతం ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గుడివాడ అమర్నాథ్ అయితే కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఉంది, 24 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏ జెండా ఎగరబోతుంది అనే విషయాలను ఇక్కడుండే పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చెప్పండి అమ్మా, మీ పేరు? విజయ్ అండి. ఇక్కడ అనకాపల్లిలోని అభివృద్ధి ఏ విధంగా ఉందమ్మా? అభివృద్ధి మరి మాకు అభివృద్ధి అంటే మాకు ఏటి అవకాశాలు ఇవి అందలేదండి. మాకు తెలుగుదేశం ఉంటప్పుడు ఇల్లు వచ్చింది, పట్టా నెంబర్ అన్నీ తీసుకున్నాం, కరెంటు బిల్లు కట్టాం, డీడీ వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇతను వచ్చిన తర్వాత అందరికీ పేర్లు వచ్చాయి, రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మేము వెళ్ళి అడిగితే మీ పేరు రాలేదన్నారండి. మేము కట్టామండి, మేము పట్టుకెళ్ళి చూపిస్తే మీ పేరు రాలేదమ్మా, మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అడగండి అన్నారు. అక్కడికి వెళ్తే మీ పేరు వస్తే చెప్తాం కానీ ఇప్పుడు రాలేదన్నారు. మరి ఎందువల్ల తీశారు, ఎందువల్ల మేము రోడ్డు మీద బతికినండి. మాకు ఉన్నదా లేదా అని ఎంక్వైరీ చేయాలి, ఇల్లు ఉందా లేదా అని ఎంక్వైరీ చేయాలి. మాలాంటి వాళ్ళకి ఇల్లు లేకుండా ఉంటే మరి ఇంకేముందండి? మేము ఎలా బతామండి? రోడ్డు మీద పొద్దున్న లేచి బతికిన వాళ్ళు మాకు ఇల్లే లేవు. నెలొస్తాడికి అద్దెలు కట్టుకొని ఏదో అతను ఇచ్చింది అప్పుడు వచ్చింది కాబట్టి ఏదో ఆనందపడ్డాం. ఆడపిల్లలతోటి ఏదో ఇల్లు వచ్చింది కదా, అద్దె లేకుండా ఏదో కట్టుకోవచ్చు, పిల్లలతో ఏదో బతకొచ్చు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా లేదు. గుడివాడ అమర్నాథ్ మీ ఎమ్మెల్యే దగ్గరికి చెప్తున్నానండి, అతను ఎవరో మాకు తెలియదండి. ఇప్పటికొచ్చి మేము చూడలేదు. అమర్నాథ్ పేరే ఆలకించడం తప్ప మేము ఎప్పుడు చూడలేదండి అతను. అది ఇప్పుడు వచ్చి అమర్నాథ్ గారిని చూడలేదు మేము. తాత నీ పేరేంటి తాత? నా పేరు అచ్చిబాబు. అచ్చిబాబా, ప్రస్తుతం అనకాపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉంది? డబ్బులు తెచ్చిస్తాండ, మా పిల్లలకు డబ్బులు తెచ్చిస్తాండ, మా ఏడలకు డబ్బులు తెచ్చిస్తాండ. ఇంటికి ఆగబాబుకి అయిపోతుంది, ఒళ్ళకెత్తండి ఓటు. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మా ఇంట్లో మా ఏడమాసి నిన్న అండి, మా మనవాళ్ళండి చదువుకుంటారు. వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి. అంగళపాలి డబ్బులు బాగానా బాగుందండి. ఇది అవుతుందండి, ఈ పేరు వస్తుంది. జగన్ గ్యారంటీగానా అనవసరం అన్ని అనవసరం అండి. ఎన్ని దగ్గర ఊరుకుంటారా, ఇవన్నీ దుబ్బులు ఊరుకుంటారండి. ఇవాళ అక్కడ మా ఏరియాలో పెద్ద మీటింగ్ అయింది, మైడితల గుడికాడండి, గార్పాలెం. చాలా మీటింగ్ అయింది అక్కడ తోటలోను. రాలేదు, మనోలే వాలెట్ కుర్రాళ్ళు. అదే ఇక్కడ విన్నాడు కదా, మొన్న గెలిచి కదా గుడికాడ జగనే. కాలు డబ్బులు ఇస్తే డబ్బు తీసుకొని ఓటేసేస్తాం, ఇటుక చేసేస్తాం ఓటు. కాలు కానీ డబ్బులు కానీ ఇచ్చారు అనుకోండి ఓటేయమని తీలిపోడు ఆ డబ్బులు తీసుకొని జగన్కే ఓటేస్తాను. మా ఇంట్లో 3 ఉన్నాయి. మరి ఓట్లు మరి అమ్ముకుంటావా డబ్బులకి? అమ్ముకోనే మరి తీసుకుంటాను అమ్ముకోను. ఇచ్చారు అనుకోండి, ఇంటికి ఇచ్చారు అనుకోండి, వద్దు అంటావా?
ఎంత ఎంత ఓటుకి ఎంత కావాలి? వద్దంత ఎంత కంత ఎత్తారు అప్పుడు లాస్ట్ టైం ఎంత ఇచ్చారు? పోయి నెక్స్ట్ టైం 2,000 ఇచ్చారు. ఎంత 2,000 ఓటుకా? ఓటుకి 2,000 ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? వాళ్ళు ఇచ్చారు. రెండు పార్టీలు ఇచ్చారు. ఏ పార్టీలు? టీడీపీ, వైసీపీ. ఈసారి అంత ఇస్తారు మరి? ఏమో తెలియదు. మరి పెరుగుతుంది అంటారా? ఏమో పెరుగుతుందో. శంకర్ అండి. శంకరా, ప్రస్తుతం అనకాపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? అనకాపల్లి అభివృద్ధి అయితే ఏమీ లేదు కానండి, జగన్ అభివృద్ధి మాత్రం బాగుందండి. దగ్గర ఈ 5 సంవత్సరాలు పెట్టి కూడా ఈ 25 సంవత్సరాలు అయింది నా ఓటకు వచ్చి. ఇంత డబ్బులు ఇచ్చిన సీఎంని ఏ సీఎంని చూడలేదు ఇప్పటికొచ్చి. ఒక రోడ్లు పక్కన పెడితే అన్నీ కూడా బాగానే చేశాడు. అమ్మఒడి చేశాడు, ఇంటికి రైస్ తెచ్చి ఇస్తుండో, రైతు రైస్ ఇచ్చాడు. మనకి ఇంకేం కావాలా? ఆడవాళ్ళకి 18,500 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు నేను ముందే చెప్పాను. రోడ్లు పక్కన పెడితే అన్ని బాగానే చేస్తుండని అన్ని ఇంకా అనకాపల్లి అభివృద్ధి ఎందుకు? ఎమ్మెల్యే కాడికి వెళ్ళొద్దు, ప్రెసిడెంట్ కాడికి వెళ్ళొద్దు, అన్ని డైలాట్ జగనే. బాబు ప్రెసిడెంట్ నాకు ఇది రాలేదురా బాబు అని అనొద్దు. ఒరే వాలంటీర్ నాకు ఇది రాలేదురా ఇంటికి వచ్చి ఆడేస్తుండ. నీకు ఏది కావాలో చెప్పని. లేదా సచివాలయం ప్రెసిడెంట్తో పర్లేదు, ఎమ్మెల్యేతో పర్లేదు, డైలాట్ ఆడలేను. ఇంకా మన క్యాష్ అయినా సరే ఓ బాబా నాకు డబ్బులు ఎవరైనా కూర్చోవద్దు, ఇంటికి తెచ్చి ఆడి ఇచ్చేస్తుండ. వాలంటీర్లు బాగానే చేస్తుండ్రు. ప్రస్తుతం అనకాపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉంది? మాకైతే మాలాంటి స్టూడెంట్స్కి అయితే పెట్రోల్ రేట్లు అదే రేట్లు అవి పెంచారు కదండి. మాలోటోళ్ళు పెద్ద పెద్ద బళ్ళు పెట్టుకొని ఎలా తిరుగుతాయి. జగన్ రేట్లు పెంచారు. స్టూడెంట్స్ తాగుతారు. ఈ రోజుల్లో తాగకుండా ఎవరున్నారన్న? అందరూ తాగుతున్నారు. రేట్లు పెంచారు, భారీ ఎత్తున పెంచాడు. తాగకుండా ఉండిపోతున్నాం ఇప్పుడు. దానివల్ల ఈ సీరియస్గా వెయ్యని ఇదంతే వాస్తవం కాబట్టి చెప్తున్నాం, లేదంటే ఇంక చెప్పం కదా. స్టూడెంట్స్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. అటు సైడే బాగుంది, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ కరెంట్ స్కూటీలు, ఫ్రీ బస్సుది మొత్తం అన్నీ ఉన్నాయి. తెలంగాణ తాగునని కాదు, ప్రతి విషయం రోడ్లు అన్నారు, బాగున్న రోడ్లు వేస్తున్నారు తప్ప మంచి రోడ్లు వేయట్లేదు. అంటే ఇప్పుడు బాగున్న రోడ్లు ఇది ఎందుకని, ఇంతకుముందు కూడా బాగానే ఉంది. ఈ రోడ్లు వేశారు. ఫస్ట్ అటు కాసి బౌలవాడికి వెళ్ళి కాసి రూట్ కాసి మొత్తం అంతా దరిద్రం. ఆ రోడ్లు వేయాలి. ఈ రోడ్లు ఎందుకు? అవును, బాగున్న రూట్లు వేయట్లేదు, బాగాలేని వేస్తుంది. అది బాగాలేని వేస్తే బాగుంటుంది. బాగున్న రూట్లు డెవలప్మెంట్ చేస్తే దేనికి? ఎవరికి యూజ్? ఇది ఎవరికి యూజ్ లేదు కదా. ఏమనంటే గుడ్లు అంటారు, ఇది కన్ఫర్మ్ అయినా గుడ్లు అంటే దేని కానీ ఇంకెప్పుడు పొదుగుతుంది? 4 years అయిపోయింది. ఇంక ఎలక్షన్ నెక్స్ట్ మూమెంట్లో ఎలక్షనే స్టార్ట్ అయిపోతుంది. ఇంకెప్పుడు పొదుగుతుంది? నెక్స్ట్ ఇయర్ పొదుగుతుందా? నేను డిప్లొమా కంప్లీట్ అయింది, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్స్తో సంబంధం లేదు. కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు మంత్రి ఉన్నాడు, ఎడ్యుకేషన్ మంత్రి, ఐటీ మంత్రి ఉన్నాడు, దేనికి యూజ్? ఏంటి మీ పేరు? నా పేరు శివమ్మ. ప్రస్తుతం అనకాపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉంది? శూన్యం. గతంలో కొంతాల రామకృష్ణ గారు మెయిన్ రోడ్ విస్తరణ చేశారు. ఆ మెయిన్ రోడ్ విస్తరణ చేయడం వల్ల ఈరోజు కార్పొరేట్ సంస్థలు కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎన్నో వచ్చి ఈరోజు ఒక రకంగా ఆయన చేసిన అభివృద్ధి అది. గతంలో వీరభద్ర గారు ఎమ్మెల్యే కింద చేశారు. ఆయన చేసిన అభివృద్ధి కళ్యాణ మండపాలు కట్టారు, 100 పడకల హాస్పిటల్ కట్టారు, ఆయనే చేశారు. ఆయన తర్వాత వచ్చిన పేలా గోవింద్ గారు చేశారు. ఇంకా అద్భుతంగా రోడ్లు అయితేనేమి, ఈ ఇల్లులు కానీ ఇటువంటి ఎన్నో ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో చేసి గోవింద్ గారు కూడా స్థానికేతరుడు అయినా సరే చాలా చక్కని పరిపాలన చేశాడు. తర్వాత వచ్చిన అమర్నాథ్ ఏదో చేస్తాడని ప్రజలు ఎంతగానో గెలిపించారు. కానీ ఆయన స్పెట్స్ పెట్టుకొని రోడ్డు మీద తిరగడమే ఆయన పని. ఆయనకి కళ్ళద్దాలు తీసి ఏ జనాలు కూడా చూసిన రోజులు కూడా లేవు. ఆయనకి పేరు కూడా కళ్ళద్దాల మంత్రి అని కూడా వచ్చేసింది ఆయనకి. అటువంటి వ్యక్తి శూన్యం. ఒక మినిస్ట్రీ 3 మినిస్ట్రీల చేతిలో ఉండి కూడా కీలక శాఖలు 2 ఐటీ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ ఉండి కూడా, అంత పెద్ద శాఖ ఉండి కూడా ఏమీ చేయలేకపోయారంటే ఆయనకి అనకాపల్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఏదో డబ్బులు సంపాదించుకుందాం ఇంకన్నీ. అసలే ఇంక మార్కెట్ అనకాపల్లిలో ఏ మార్కెట్ ఉన్నదో ఆయనకి తెలియదు, ఏ మార్కెట్ ఎక్కడ ఉన్నదో ఆయనకి తెలియదు. మా తాలూకా ఏంటంటే ఆయన అయితే గతంలో చేసిన 3 కూడా సూపరు, నిజంగా అనకూడదు. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారుగా టీడీపీ గవర్నమెంట్ అవని ఎవరైనా సరే ఎమ్మెల్యే పేలా గోవింద్ గారు కానీ నించోబెడితే ఈరోజు అత్యధికంగా గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా చాలా సముక్తమైన స్థానంతో ఉన్నారండి. మంత్రి అమర్నాథ్ జీరో. ఏ విధంగా ఉందన్నారు ఇప్పుడు పరిపాలన? ఏ విధంగా అసలు ఏం లేదండి ఆయనది. అనకాపల్లి అంటే ఎక్కడో కసింకోట, తుంబాల ఎక్కడొక్కడ చేశారో తెలియదు. కానీ అనకాపల్లి అయితే ఏం చేయలేదు ఆయన. ఆయనలో ఒక మైనస్ అయితే చెప్తున్నాం కదా. అమర్నాథ్ గారు వచ్చి ఫలానా చేశారన్నది ఏదీ లేదు, అసలు ఎక్కడా లేదు.
ఒక బిల్డింగ్ కట్టాడని కానీ, ఒక రోడ్ వేసాడని కానీ, ఒక శంకుస్థాపన చేసాడని కానీ ఏముందంటే ఐటీ వైజాగ్లో ఇంకా అదే చూసుకున్నారు. అదే అప్పుడు ఏదో సమ్మిట్ ఏదో చేశారు. ఆ సమ్మిట్లో ఎన్ని కంపెనీలు వచ్చాయో మనకు తెలియదు, కానీ సమ్మిట్ అయితే చేశారు. ఇటువంటి ఎన్నో చేశారు. కానీ మంచి పథకాలను కూడా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టాడంటే మా దగ్గర పిండుకుంటున్నాడు, ఆయన పెడుతున్నాడు, మా దగ్గర తీసుకుంటున్నాడు. ఇంతకుముందు అనకాపల్లిలో శుభ్రంగా ట్యాక్సెస్ అవి చాలా తక్కువ ఉండే, ఈరోజు చాలా ట్యాక్సెస్, ప్రతి దేని మీద రేట్లు పెరిగిపోయాయి. రైతాంగం అయితే ఇబ్బంది పడుతుంది, కానీ ప్రతిదీ ఇప్పుడు ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి కొనుక్కోవాలంటే 2,000 రూపాయలు అడిగితే హాఫ్ బ్యాగ్ నిండట్లేదు. అంటే సామాన్లు అలా పెరిగిపోయాయి. ఈ 5 సంవత్సరాల్లో విపరీతమైన అన్ని రేట్లు, మందు చండాలమైన మందు, జనాలు ఆరోగ్యం పాడైపోతుంది. 100 రూపాయల మందునేమో 200 అమ్ముతుంటారు, దాని మీద వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది. అందులో 50% ఖర్చు పెట్టినా సరే ఎక్కడికక్కడ మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగును. డబ్బులు ఇస్తున్నాడు, కానీ రోడ్లు అనేది గవర్నమెంట్ చేసే పెద్ద మైనస్ ఏంటంటే రోడ్లు. గతంలో పేలా గోవింద్ సత్యనారాయణ గారు చేసిన రోడ్లే కనబడుతున్నాయి ఈరోజు. ఆయన అంటూ ఎక్కడా కూడా కనీసం ప్యాచ్ వర్క్ చేసేయడానికి కూడా లేదు. ప్యాచ్ వర్క్స్ కూడా చేయలేదు అమర్నాథ్ గారు. 2024లో ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందంటే పేలా గోవింద్ గారు అయితే అత్యధిక మెజార్టీతో గెలిచేస్తారండి. టీడీపీ అవని, కాంగ్రెస్ పార్టీ అవని, వైసీపీ అవని, ఇండిపెండెంట్గా అవనే. వీరభద్రరావు కూడా ఈరోజు వీరభద్రరావు గారికి ఏమండి వ్యక్తి, ఇప్పుడు దాడి వీరభద్రరావు గారికి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు. ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరవుతారో ఇంకా తెలియదు ఎవరి నుంచి, కానీ ఈ రోజు ప్రజల్లోనే చాలా అభిమానాన్ని చాటుకున్న వ్యక్తి పేలా గోవింద్ సత్యనారాయణ గారు. పొత్తులోనే మరి ఇస్తే మరి అదే చెప్తున్నాం కదా సార్. ప్రజెంట్ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇన్ఛార్జ్ అయితే మాత్రం ప్రజెంట్ కొంతల రామకృష్ణ పేలా గోవింద్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఈరోజు గోవింద్ సత్యనారాయణ గారికి సీట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో అనకాపల్లిలో కనీ విని అనుకున్న మెజార్టీతో ఆయన గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ఈయన చూసిన దాని మీద ఆయన 100 రెట్లు బెటరని జనాలు అందరూ అభిప్రాయపడుతున్నారు. మా 5 సంవత్సరాలు గడిచింది కదా, అభివృద్ధి ఏమైనా జరిగిందా అనకాపల్లిలో? ఈ 5 సంవత్సరాలు అయితే నా అంచనాకి బాగా సరిపెట్టుకొస్తున్నాడు. పిల్లలకి వేసి డబ్బులు కానీ జగన్ తర్వాత భూముల మీద వేసి డబ్బులు కానీ, తర్వాత 18,000 వేసే వాళ్ళకి కానీ, తర్వాత ఈ ఆటో వాళ్ళకి కానీ ఇవన్నీ. మరి మీ రిక్షా వాళ్ళకి ఏమైనా వేసారా? లేదు, అయితే నాకు పెన్షన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారు? ఇవాళ 3,000 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అనకాపల్లి అండి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది? ఏమో మనకు తెలియదు బాబు. అవి బోల్డ్ కార్యక్రమం చేసి నాయకులు ఉంటారు కదా. అమ్మగారు అండి రండి. తెలీదా? అనకాపల్లి ఏ విధంగా అభివృద్ధి చెందింది 2019 నుండి ఇప్పుడు వరకు? అనకాపల్లి 19 అభివృద్ధి చెంది ఇప్పుడు కరెక్ట్గా సున్నాలు వేసి సున్నాలు సైడ్ పదకొండు ఒకటి అంత తప్ప అందుకని అనకాపల్లి అభివృద్ధి చెంది ఏం లేదు. ఇక్కడ మీకు ఎమ్మెల్యే అమర్నాథ్ మంత్రిగా కూడా ఉన్నారు క్యాబినెట్ ర్యాంక్లో. మంత్రి స్థాయిలో ఉండి కూడా అభివృద్ధి ఏం చేయలేదు. మాకు అనకాపల్లి అభివృద్ధి ఏం చేయలేదు. అమర్నాథ్ పరిపాలన పనితీరు ఏ విధంగా ఉంది? అమర్నాథ్ పరిపాలన బాగాలేదమ్మా. పరిపాలన బాగాలేదు. నెక్స్ట్ 2024లో ఇక్కడ నుంచి అనకాపల్లి నుండి ఏ పార్టీ జెండా ఎగిరే అవకాశం ఉంది? అది చెప్పలేము, ఎందుకంటే అందరూ కూడా మార్పు కోరుతున్నారు. మరి తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. మరి ఇది ధర్నా గినా పెట్టి కొద్దిగా మార్పు కోరుతున్నారు, దానిపై ఎలా ఉంటుందో తెలియదు. అది మీ పేరు? నాకు సత్యబాబు. మేము పక్క వైఎస్ఆర్ పార్టీ. మేము మా దగ్గర ద్వారా గెలిపించుకున్నాం. తిరిగి మాకు బోలే కేసులని అయ్యని మాకు చేసి కూర్చొని. అమర్నాథ్ మంత్రి స్థాయిలో ఉండి కూడా ఎటువంటి అమర్నాథ్ మంత్రి అంత అనకాపల్లి పరిస్థితి ఏం లేదు. మాకు వచ్చిన అనకాపల్లికైనా ఇక కొత్తగా మధ్యలో మొక్కలే అంటున్నాడు, ఇలా డ్రైవర్లు తప్ప అమర్నాథ్ వాడు అనకాపల్లి వెళ్ళింది ఏం లేదు. అది అన్నా మీ పేరు? నా పేరు త్రినాథ్ అండి. ఇక్కడ అనకాపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉంది? అనకాపల్లి అభివృద్ధిలో గడిచిన 5 సంవత్సరాల్లో చాలా శూన్యంగా ఉన్నదండి. ఎందుకంటే ఇటుపక్క కూడా ఒక ఎమ్మెల్యే అనేవాడు ప్రతి దిక్కులకి వచ్చి పేలా గోవింద లాస్ట్ టైం 5 years పేలా గోవింద ఎలా పరిగెట్టాడు అంటే అలా పరిగెట్టాడు. మాకు అందరికీ కూడా ఇల్లు లేవు. గత 30 సంవత్సరాలు పెట్టి మాకు ఎప్పుడు ఏ ఎమ్మెల్యే దగ్గర కాగితం పెట్టినా ఎవరు ఇచ్చేవారు కాదు. అలాంటిది పేలా గోవింద మాకు ఇల్లు ఇచ్చాడు. 10,000 రూపాయలు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఇల్లు శాంక్షన్ చేశాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ గత 4.5 సంవత్సరాల్లో తందనాలాడి ఇదిగో అదిగో అదిగో అని చెప్పేసి కనీసం మమ్మల్ని అక్కడికి ఇక్కడికి తిప్పి ఫోటోలు తీయించుకున్నారు తప్ప మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 25,000 రూపాయలది క్యాన్సిల్ చేసి మీకు ఇల్లు ఉన్నదని కూడా మాకు మెసేజ్ ఇవ్వట్లేదు వాలంటీర్ల ద్వారా.
ఏమని అడిగితే వాలంటీర్లను అడిగితే ఏమోండి మీ రిజెక్ట్ అయ్యిందని చెప్పేసి చెప్తున్నారండి. ఇది కరెక్టా అసలు? ఇది పద్ధత అందా ఈ రాజకీయ నాయకులకి? 10,000 రూపాయలు కట్టిన వాళ్ళకి ఇల్లు లేవు. మరి గుడివాడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళదు మీరు? అమర్నాథ్ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు సచివాలయం ఎందుకు పెట్టారండి? వాలంటీర్లు ఎందుకు పెట్టారండి? వాళ్ళు ఉరి చుట్టూ గత 2.5 సంవత్సరాలు చెప్పుల రూపాయలు తిరిగామండి. మా అమ్మగారికి పట్టా ఇచ్చి మళ్ళీ ఆ పట్టా మీద ఫోటో తీసేసి ఆ పట్టా పట్టుకొని వెళ్ళిపోయారండి వాళ్ళు సచివాలయ ఉద్యోగస్తులు. అది కరెక్టా సచివాలయ ఉద్యోగస్తులకి? చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడైతే వైసీపీ ప్రభుత్వం శూన్యం, ఏమీ చేయలేదు. నెక్స్ట్ 2024లో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? పక్కాగా జనసేన టీడీపీ కూటమి ఎవరికి నిలబెట్టినా సరే పక్కా గెలిచేవాళ్ళు వాళ్ళేనండి. వైసీపీకి మాత్రం 0 అండి. ఇక్కడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగారు. మంత్రి అంటే కొంచెం ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు. ఎందుకండి అభివృద్ధి పేలాగోవింద టైంలోని అనేక రోడ్లు వేసాడు, అనేక ఇల్లులు కట్టాడు, అన్నీ చేశారు. వీళ్ళు ఏం చేశారండి? రంగులు వేసుకున్నారండి. ఆ ఇంట్లకి రంగులు వేసి అసలు వాళ్ళకి ఇచ్చారా? పేలాగోవింద సెలక్షన్ చేసిన ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు రంగులు వేసుకొని వాళ్ళ తాలూకా కార్యకర్తలకి వాళ్ళ తాలూకా వెనకాల తాళాలు కొట్టిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఎవరికి కూడా పేదవాడు అనేవాడికి ఎవరికి ఇల్లు లేకుండా ఇలా చేస్తారు. నేనే ఉన్నానండి, 10,000 రూపాయలు ఇల్లు కట్టాను. మున్సిపల్ ఆఫీసు, సచివాలయాలు, కార్పొరేటర్ల దగ్గరికి కూడా తిరిగాను. కానీ ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏంటంటే 10,000 రూపాయలు ఇచ్చేస్తాం పట్టుకెళ్ళిపోని చెప్తున్నారు. అదే గవర్నమెంట్ చేస్తున్న వ్యవస్థ. మేము ప్రధానమంత్రికి అని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ కట్టాం 10,000 రూపాయలు, అది రిజెక్ట్ చేశారు. చూద్దాం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంతో మేము ఫైట్ చేస్తామండి 10,000 రూపాయలు ఇల్లు కోసం. అంతే. ఎందుకండి వేస్ట్ ఈ ప్రభుత్వం అంటే మాట్లాడద్దు. ఇంకా ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నారు కదా. ఎవరికండి సంక్షేమ పథకాలు? ఒకటి ఇచ్చి 4 లాక్కోవడం అది సంక్షేమ పథకమా? అది పద్ధతి? అది ఒకటి ఇస్తున్నారు, మా నాన్నగారు పెన్షన్ ఇస్తున్నారు, వెనకాతలు మా దగ్గర ఎంత లాక్కుంటున్నారండి సంక్షేమ పథకాలు? అనేక రకాలుగా పెట్రోల్ రూపాయలు లాగుతున్నారు, మొత్తం అనేక గ్యాస్ రూపాయలు లాగుతున్నారు, అనేక రకాలుగా అన్ని ట్యాక్సులు, హౌస్ ట్యాక్సులు అన్నీ పెరిగిపోయాయి. మనం బతకగలం ఎలాగా? బియ్యం కట్ట 800, 600 ఉండేవి, ఇప్పుడు 1400, 1500. ఇప్పుడు ఎవరు తినగలరండి? పేదవాడిని వాడు తినగలరా అసలు? ఏ విధమైన అభివృద్ధి జరిగింది? ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి రోడ్లు ఈ రోడ్లు వేసారు. అంతమంది గోతుల్లా ఉండి ఒకసారి తుంపాల రోడ్డు, ములంపాక రోడ్డు చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ రోడ్డు గురించి. ఒకసారి తుంపాల చోడవ రోడ్డు, ఇటు పచ్చిసాపం రోడ్డు చూస్తే మీకు అర్థమైపోద్ది అండి ఎంత డెవలప్మెంట్ చేస్తాడని మీకు తెలిసిపోద్ది. ఒకసారి అలాగే చూడండి. మంత్రి స్థాయిలో ఉండి కూడా అభివృద్ధి చేయలేదు. మంత్రి స్థాయిలో వచ్చింది అది ఇది చేశారండి, ఈ రోడ్డు డెవలప్ చేశారు అంతే. ఓవరాల్గా అనకాపల్లి అభివృద్ధి జరిగిందంటే ఏమీ లేదు సార్, ఏమీ లేదండి. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ సమీపంలో ఉన్నాయి. ఇక్కడ నుండి ఎవరు గెలిచే అవకాశం? ఎవరు గెలిచి అనేది అది దైవం మేము చెప్పలేమండి. అది ప్రజల్లో ఉంటుంది, అది వేసే ఓటుని బట్టి ఉంటుంది. అది ప్రస్తుత గవర్నమెంట్ అయితే అభివృద్ధి లేదండి. ఎందుకు మీరు ఒకసారి అచ్చిసాపర్ రోడ్డు ఇలా ఒకసారి ఎలా చూడండి. మీకు అనకాపల్లి నుంచి 4 కిలోమీటర్ 4 కిలోమీటర్లు వెళ్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నాకంటే పెద్ద అతను రాజకీయం అతను తెలిసి ఉంటుంది, అతను అడగండి తెలిసిపోతుంది మీకు. అయితే చెప్పండి మీ పేరండి? నౌకరాజు. అనకాపల్లిలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది? అభివృద్ధి లేవండి సరిగా. ఇప్పుడే రోడ్లు వేస్తున్నారు అంతే, అది రంగులు వేస్తారు అంతే, ఏం వేయలేదు. అమర్నాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అవుతాం అంతే, పదవులు వచ్చే దగ్గర అండి. పదవులు వచ్చిన తర్వాత మామూలే అంతే, కనపడలేదు. అలా ఎలాగో ఉంది కనపడేవాడు. అతను చేసినా చేయకపోయినా కనపడేవాడు. ఎలాగో ఉంది పాత ఎమ్మెల్యే. ఇప్పుడు ఇతను ఏం చేయలేదు. 2024లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అది చెప్పలేమండి, భగవంతుడు అందరూ వస్తా అంటున్నారు. అమర్నాథ్ అభివృద్ధి ఏ విధంగా చేస్తారు? మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే ఏమని చెప్తారండి. మనం పల్లెటూరు, మీ ఊరు అభివృద్ధి ఏం చెందింది? మా ఊరు అభివృద్ధి రోడ్లు కూడా అవ్వలేదు. ఇప్పుడు రోడ్లు కూడా అవ్వలేదు. మా ఊరు రోడ్డే చెప్తున్నాను, మా ఊరు రోడ్డు అవ్వలేదండి. అదే చెప్తున్నాను. రోడ్డు మాత్రం 5 సంవత్సరాలు అయిపోయింది కానీ రోడ్డుని పట్టించుకోలేదు ఎవరన్నా. ఇప్పటికీ కూడా ఏమో మరి మనకి అన్ని వాళ్ళ సంగతి మనకి ఎందుకు. మనకి ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లు ఒకటే అక్కడ మాకు బాగోలేదు. అంతా బాగా ఉన్నది జగన్ బాబు చేసేది, కాకపోతే రోడ్ల వల్ల ప్రాబ్లం. పేదలు సాధువులకి అందరికీ బాగా చూస్తున్నారు, చూడలేదని కాదు. నేను ఒక ఆటో డ్రైవర్ని. జగన్ బాబు చేసేదంతా బాగా చేస్తున్నారు. కాకపోతే జనానికి ఆ రోడ్డు ప్రాబ్లం వల్లే అందరూ చెప్తున్నారు అనమాట. కాకపోతే మరి అక్కడ
5 సంవత్సరాలు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఆ రోడ్డు మటుకి పని అవ్వలేదు. ప్రతి ఒక్కరు ఆ రోడ్డు గురించి అంతా చెప్తున్నారు, టైర్లు పోతున్నాయి ఇవి పోతున్నాయి అని చెప్పేసి. చెప్పండి అమ్మ, మీది అనకాపల్లేనా? అనకాపల్లి కాదు, మాకవరం. మీది ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇతనే అమర్నాథ్. అమర్నాథ్ అభివృద్ధి ఏ విధంగా ఉంది? మాకు లేదండి, అభివృద్ధి ఏమి లేదండి, ఏమీ లేదు. రోడ్లు బాగాలేదు, అసలు ఒక్కసారైనా చూడడానికి రాలేదు మాకవరం. రోడ్లు ఎలాగుండని చూడడానికి రాలేదు. తర్వాత అమ్మఒడి మాత్రం మా అంగన్వాడీ టీచర్లు జాబులు చేసిన అమ్మఒడి పిల్లలకు పడలేదు. ఏది కూడా మాకు అవకాశం లేదు. అది మాకైతే అతను పరిపాలన ఉన్నారు, 2 ఉన్నారు కానీ ఏది మాకు పనిచేయలేదు. మాకు అభివృద్ధి లేదు అసలు. చాలామంది యాక్సిడెంట్లు అయిపోయి హాస్పిటల్ అంటూ ఉన్నారు. మతి స్థిమితే లేదు ఒక అతనికి అయితే. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత రోడ్డు బాగాక మీరు ఒక్కసారి ఆ రోడ్డుని చూస్తే అప్పుడు మీరు నిజమేనండి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనేసి. అది నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ సమీపంలో ఉన్నాయి, 2 నెలల్లో. ఇక్కడ నుంచి ఎవరు గెలిచే అవకాశం? అప్పుడు తర్వాత ఆలోచిద్దామని, ముందు మా జీతాలు పెరిగితే అప్పుడు ఎవరు వస్తారని చూద్దాం. ముందు మా జీతాలు పెరగనివ్వండి, మా సమస్యలు ముందు పరిచయం అయితే అప్పుడు ఎవరు వస్తుందని మేము చెప్తాం. అంతే అంతే. అన్న మీ పేరు? ప్రసాద్. ప్రసాద్, ఇది అనకాపల్లి నియోజకవర్గమేనా? అనకాపల్లి ప్రస్తుతం అనకాపల్లిలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయా? అయినా రోడ్స్ బాగాలేదు. రోడ్స్ ఎంత మేరకు బాగాలేదు? అభివృద్ధి ఏ విధంగా జరిగింది అంటారు ప్రస్తుతం ప్రభుత్వం? అభివృద్ధి పక్కన సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఓకే. రోడ్స్ బాగోలేదు. మరి చోడవరం రోడ్ అయితే మరి వెళ్ళలేకపోతున్నాం, ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి. ఈ సిటీ వరకు బాగానే ఉంది కానీ విలేజ్ వరకు వెళ్ళేసరికి ఆ రోడ్డు అస్సలు మరీ ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ మంత్రిగా అమర్నాథ్ ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచి. మంత్రి అంటే ఎక్కువ చేయొచ్చు అంటే మంత్రి తలుచుకుంటే, కానీ అభివృద్ధి జరగలేదు అంటారా? అంత ఒపీనియన్ తెలియదు మా అదే నాగేశ్వరం. ప్రస్తుతం అనకాపల్లిలోని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? రోడ్లు ఇవే చేశారు, సెంటర్ చేశారు తప్ప అనకాపల్లి ఏం చేయలేదు. రోడ్లు లేవా? రోడ్లు అంటే రోడ్లు ఇవే మొన్నే చేశారు. ఇవని ఇప్పుడు దాకా అభివృద్ధి అనేది ఏం కనబడలేదు. అనకాపల్లి మాత్రం ఏం శాంక్షన్ అవ్వలేదు, ఏం చేయలేదు. ఇక్కడ మరి ఎమ్మెల్యే ఉన్నటువంటి మా ఊరు మంత్రిగా కూడా ఉన్నారు, అయినా సరే అనకాపల్లి అమర్నాథ్ గారు ఉన్నారు కానీ అనకాపల్లిలో ఏ వర్క్లో అవ్వలేదు, ఏమీ చేయలేదు. నెక్స్ట్ 2024లో ఇక్కడ నుంచి ఆలోచించాం. ఇప్పుడు జనసేన టీడీపీ కొత్త అనుకుని వస్తున్నారు. అదేం చెప్పగలం అండి. అదే నాయకులు పెట్టి అక్కడ క్యాండిడేట్ పెట్టి ఉంటుంది, క్యాండిడేట్ పెట్టి ఉంటుంది. అదే కానీ పలానా క్యాండిడేట్ అని చెప్పలేము. అనకాపల్లి అభివృద్ధి ఎలా ఉంది? మా అనకాపల్లి ఏమి అనకాపల్లి బాబు ఏమి లేవు, వ్యాపారాలు ఏమి లేవు, ఖాళీ కూర్చున్నాం. వ్యాపారాలు ఏం లేవు, చల్లగా ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గురించి మాకు తెలియదు నాని, మాకేం తెలిస్తే నాని అలాంటి మగవాళ్ళు తెలిస్తే అలాంటి నేను ఆడవాళ్ళకి మాకేం తెలిస్తే చెప్పు. గవర్నమెంట్ పనితీరు ఏ విధంగా అనిపిస్తుంది? పనితీరు అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. ఏ విధంగా అంటే మరి అందరికీ బాగానే ఉంది, మా బట్టలకి ఏం కనిపించలేదు, ఏం కనిపించలేదు, మాకేం రావట్లేదు. మా గవర్నమెంట్స్ మాకు ఆదాయం ఏమి రాలేదు. రిక్షా కార్మికులకంటే ఏది ఆదాయం అంటే ఏం లేదు. మాకు సరిగా బేరాలు లేవు, రిక్షాలకు కూడా పట్టించుకుని నాదుడు ఎవరు లేదు. మాకు రిక్షా వాళ్ళకి ఎవరికి వేయలేదు. ఆటో వాళ్ళకి వేస్తున్నారు కానీ మా రిక్షా కార్మికుల కంటే ఏం పట్టించుకోలేదు. మాకే నెక్స్ట్ ఇక్కడ 2024లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అమర్నాథ్ పనితీరు అమర్నాథ్ గారు అంటూ ఇప్పుడు వచ్చి ఆయన తిరగడమే కానీ కార్మికులు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు అడగలేదు. వెళ్తున్నారు వస్తున్నారు అంతే. ఏదో ఇంకా ఆటో వాళ్ళకి వేస్తున్నారు కానీ రిక్షా కార్మికులకేమో. మరి ఆయన మంత్రిగా కూడా ఉన్నారు కదా ఇక్కడ ఎమ్మెల్యే అన్నారు. కాకపోతే ఆయన వెళ్తున్నారు వస్తున్నారు కానీ మాకు నిలబడి మాట్లాడడం కానీ చేయడం కానీ అలాంటివి ఇక్కడ నెక్స్ట్ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి చెప్పలేము, అది ఇంకా ప్రజల్లో ఇష్టం, అది ప్రజల్లో దైవద్యం. అనకాపల్లి అంటే లోకల్లోనా లేదంటే రూరల్లో కూడా? రూరల్లోనే, డిస్ట్రిక్ట్ మొత్తం మీద. మా ఏరియాలో అయితే రోడ్లు ఏమి లేవని, రోడ్లు లేవు. ప్రజెంట్ ఒక స్ట్రీట్ లైట్ అయినా ఏం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేంత అవైలబుల్లో లేరు ఎవరున్నా. అంటే వస్తాయని చెప్పారు కానీ మాట ఇచ్చారు కానీ ఎలక్షన్ టైంలోనే ఎవరి అదేంటి డెవలప్ చేసినట్టు ఏం కనబడాలి మా ఊరు. ఇప్పటికీ అలా అంటే ఒక సైడ్ డెవలప్ చేసిన ఇంకో సైడ్ లేదనమాట. ప్రస్తుతం అనకాపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉంది? అనకాపల్లి అభివృద్ధి అయితే ఏం లేదండి, అభివృద్ధి అయితే ఏం లేదండి.
అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి అయితే ఏం లేదు. పరిపాలన పరిపాలన కానీ అసలు సామాన్యులు బతకడానికి అయితే ఏ అవకాశం లేదండి. చాలా ఘోరంగా ఉందండి, చాలా ఘోరంగా ఉందండి. కానీ పథకాలు ఇస్తున్నాడు కదా. పథకాల గురించి కాదన్న, ముందు మనకి ఈ పథకాలు ఏముందన్న, పథకాలు కాకుండా మన చేతులు కావాలి కదా, ముందు మన బతకడం కావాలి కదా. బతుకుదేరు లేదు కదా ముందు. నేను బతుకుదేరు ఉంటే ఏదన్నా పర్వాలేదు, బతుకుదేరు లేకుండా పథకాలు ఏం చేస్తాను పథకాలు. అదే బతుకుదేరు ఏముందన్న, ఇప్పుడు ఉంది రోజు 300 రూపాయలు కూలి, పొద్దున్న సాయంత్రం దాకానే. అది బయట కూలి పనికి పోతే 600-700 ఇస్తున్నారు. ఆ చేతకాకి అటుకుల వ్యాపారం బండి వేస్తున్నారు, 300 రూపాయలు కూలి. అందులోనే మనం బతకాలి. వ్యాపారాలు ఏం లేవు నీకన్నా. అమ్మితే 20 రూపాయలు అవుతుంది, పోతే గెలకు 100-150 రూపాయలు అవుతుంది. అది అసలు ఏమి లేదు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవన్న, ఏమి లేవు. రీజన్ ఏముందన్న, అసలు ఏం లేదు. ఇప్పుడు సామాన్లు కొనుక్కోవడానికి అందుబాటులో ఏమన్నా అందుబాటు ధరలు ఏం లేవు. ఉండదా కూరగాయలు ఒక ఉంటే 5 రేంజ్లో పెరిగిపోతుంది, అది డౌన్ పడిపోతుంది. ఒక ఇది లేదు. అది నిత్యావసర రేట్లు ఒక స్టాండర్డ్ రేట్ లేదు, దీనికి లేదు. పెరిగితే అమౌంట్ పెరిగిపోతుంది, అది దిగిపోతుంది. అంత తప్ప సమాన రేట్లు కానీ ఇది లేదన్న. అది నెక్స్ట్ 2024 ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? గెలుపు గురించి కాదు మనకు, అసలు మనకి అభివృద్ధి అనేది, గెలుపు గురించి మనకు అభివృద్ధి అనేది లేదన్న. ఇప్పుడు మినిస్టర్ గారు పాత ఎమ్మెల్యే గారు ఉండేవారు, వారానికి 3 సార్లు 4 సార్లు ఈ మార్కెట్ కనబడేవారు ఆయన, పిల్లల గోవింద్ గారు. ఇప్పుడు ఈ మినిస్టర్ గారు గెలిచారు కానీ ఇప్పుడు వచ్చే మార్కెట్లో కనబడలేదు మాకు. అమర్నాథ్ గారు మార్కెట్లో కనబడలేదు, మార్కెట్లో అసలు కనబడలేదు. మంత్రి స్థాయిలో ఉన్నారు కదా, అసలు కనబడలేదు, అసలు మనకు కనబడలేదు మార్కెట్లో. మనకి ఇది మొక్క కనబడలేదు మాకు గెలిచింది కానీ చేస్తే. మాజీ ఎమ్మెల్యే గారు అయితే వారానికి 3 సార్లు ఇక్కడే కనబడేవారు. ఆయన చేసింది ఇదంతా, ఇదంతా చేసింది ఆయన చేసింది ఇదంతా ఆయన అడిగాను, ఆయన చెప్తారు. మీ పేరు? నాగేష్ అండి, పల్లెలు నాగేష్. ప్రస్తుతం అనకాపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉంది? బాగోలేదండి. అమర్నాథ్ పరిపాలన పనితీరు ఏ విధంగా ఉంది? అసలు ఆయన మొఖమే చూపించలేదు, ఏ పని కూడా చేయలేదు అసలు. అంటే వ్యాపారాలు చూస్తే సగం వస్తున్నాయి. ఆయన మంత్రిగా కూడా కొనసాగుతున్నారు, ఎమ్మెల్యేగా గెలిచినా స్థాయిలో ఉండి కూడా ఏం పట్టించుకోలేదండి. ప్రస్తుతం అనకాపల్లి అభివృద్ధి అయితే ఏం లేదు అసలు, చాలా ఘోరంగా ఉన్నాయి. దేనికన్నా ఘోరంగా ఉంది అంటే పథకాలు కూడా ఇస్తున్నారు కదా, ఎవరి గురించి అండి పథకాలు? సంక్షేమ పథకాలు బతికేవాడికి ఇస్తున్నది. ఆటో ఉంది, ఆటో ఏదో రకంగా కూలి పనులు వస్తున్నాయి, వాళ్ళకి ఇస్తున్నది. ఉన్న వాళ్ళు కావాలి, అది ఉపాధి లేదా? లేదు అసలు. వ్యాపారం ఎలా ఉంది అనకాపల్లిలో? వ్యాపారం 6 నెలలకి ఒక వారం అమ్ముతుందండి, 6 నెలలకు చుట్టూ. 4 రోజులు డబ్బులు గట్టి ప్రభుత్వంలో బెమ్మగా ఉండేది. 2 కోవులు ముప్పను, 1 కోవని అమ్మేది. అలా కాదు, చాలా ఘోరం. నెక్స్ట్ 2024లో కరోనాలోనేమో ఆ సంవత్సరం పోగొట్టుకున్నాం వ్యాపారాలే కాబట్టి అలాగా. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా 2 నెలల్లో. ఎవరు వచ్చే అవకాశం ఉంది? తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను. దాని ఊపి ఎక్కువ ఉంది. ఎందుకు తెలుగుదేశం వస్తుంది? అది వస్తే కొన్ని పనులు చేస్తున్నారండి. గతంలో ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? గతంలోనే టీడీపీ ఎమ్మెల్యే పెళ్ళగోండి. ఓకే, ఆయన బాగానే చేశారు. బాగానే చేశారండి, పర్లేదు. మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం ఉందండి. అన్నా మీ పేరు? నా పేరు కొనతాల గోవర్ధన్ అండి. ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది గడిచిన 5 సంవత్సరాలు? అభివృద్ధి అండి, ఒకప్పటి మీద నాడు నేడు కింద స్కూళ్ళు బాగుపడ్డాయి, పిల్లలకి విద్యా విధానం బాగుంది, ఫీజు రీయింబర్స్, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన అవి బాగా వస్తున్నాయి. దానివల్ల మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చదివాడు, చిన్న అబ్బాయి కూడా అమ్మఒడి మీద ఇంటర్మీడియట్ చదువుతుంది ప్రజెంట్. ఆ విధంగా బాగుంది. అంటే అభివృద్ధికి అమౌంట్లు అంటూ వస్తున్నారు కానీ మామూలుగా అభివృద్ధి లేదు, అంతే. అభివృద్ధి లేదు కానీ సంక్షేమ పథకాలన్నీ ఆయన అన్నట్టుగా ఇస్తుండ్రు, టైం టు టైం. నెక్స్ట్ మా అమ్మగారికి పెన్షన్ వస్తుండ్రు. ఎంత అందుకున్నారు మీ కుటుంబం మొత్తం సంవత్సరం? మా అబ్బాయికి 40,000 కాలేజీ ఫీజు, అంటే లాస్ట్ ఇయర్ వరకు వచ్చిందండి, 4 సంవత్సరాలు వచ్చాయి. మా అబ్బాయికి అమ్మఒడి 13,000 చొప్పున వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ 2nd ఇయర్ చదువుతాడు చిన్న అబ్బాయి. నెక్స్ట్ ఇక్కడ అనకాపల్లిలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? పార్టీ అంటే అనకాపల్లి ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాం కనుక ఆ క్యాండిడేట్లే తెలియదు కానీ, క్యాండిడేట్లు తెలిస్తే అమర్నాథ్ ఇక్కడ ఎమ్మెల్యే. అమర్నాథ్ అంటే అమర్నాథ్ అంతగా లేదండి. అమర్నాథ్ మంత్రిగా కూడా పదవి ఇచ్చారు కానీ ఆయన
ప్రజల మీద అసలు దృష్టి లేదు. అంటే ఒక మంత్రి పదవి ఇస్తే ఎక్కువ అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ఏం జరిగింది అభివృద్ధి అనేది పెద్దగా ఏం లేదండి. సంక్షేమ పథకాలు అంటే టైం టు టైం అందే అండి. అమర్నాథ్ పరిపాలన ఎలాగా ఉంది? అమర్నాథ్ పరిపాలన యావరేజ్ అండి. యావరేజ్ అంతేం లేదండి. అంత లేదు. మీకు అందుబాటులో ఉన్నాడు ఆయన ఎప్పుడు అందుబాటులో కూడా తక్కువ అండి. చాలా లోకల్ రత్నాకర్ గారు, వీరభద్ర గారు వీళ్ళే తప్ప అమర్నాథ్ అన్నది ఎవరు అందుబాటులో లేదు. ప్రస్తుతం ఇక్కడ అనకాపల్లి అభివృద్ధి ఏ విధంగా ఉంది? అభివృద్ధి అనేది దేని గురించి అడుగుతున్నారు మీరు? గవర్నమెంట్ని మేము మర్చిపోయాం. ఎందువల్ల మర్చిపోయామంటే ఆయన అలా చేసుకున్నాడు. పరిపాలించిన నాయకుడు రాజు ఎవరైతే ఒకటే పేర్లు ఎందుకు తీసుకోడు? అమర్నాథ్ అసలు ఎమ్మెల్యే కాదనుకుంటున్నాను. గెలిచిన కాంచి ఈ రోడ్డు ఎలాగుంది, ఈ పరిస్థితి ఏంటి? అమర్నాథ్ అంటే ఎవరు? ఈ అనకాపల్లికి పెద్ద అనకాపల్లి ఎమ్మెల్యే. ప్రతి పల్లె ఇంతకుముందు ఒకసారి ఇచ్చాను స్టేట్మెంట్. ఎమ్మెల్యే అంటే అనకాపల్లి ఒక దేవుడిచ్చిన వరం. ఇక్కడి నుంచి గెలిచాడంటే మసా కాదు. ఆయన ప్రతి పల్లెటూరు ఒక ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ వీళ్ళందరినీ కూడగట్టుకొని ప్రతి రహదారిని చెక్ చేసి ఈ గోత ఎలాగుందో గొయ్యి ఎలాగుందో చూసి వాటి రోడ్లు గ్రాండ్ చేస్తే అతనే రాజు అవుతాడు. మరి అది చేయలేనప్పుడు చేసి దేని గురించి చెప్పంటారు? పెన్షన్ ఎవరికి కావాలండి? బాగా కొళ్ళు గడపల్లకి, వైవృద్ధులకి, బాగా వెనక ముందు ఎవరు లేని వాళ్ళకి ఇది ప్రతి డోర్ టు డోర్ వెరిఫై చేసి అలాంటి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినా తప్పు లేదండి. వికలాంగులకి పెన్షన్ అనేది రిక్షా తొక్కుకున్న వాళ్ళకి పెన్షనే. రిక్షా అంటే రోజుకి 600 700 తెచ్చుకున్న వాళ్ళకి పెన్షన్ అవసరం అండి. డబ్బులు వృధా చేయడం ఇది అంటారు. పెన్షన్ అంటే ఓటేదో పడిపోతుందని కాదండి. ఆ డబ్బు వృధా, అది వేస్ట్. అంత డబ్బు కష్టపడి ఏం అందలేదు. ఉన్ని రద్దు అయిపోయి టీడీపీ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చి అసలు ఏ గవర్నమెంట్ ఎత్తావండి? ఇంటికి వెళ్తాను పెద్ద దిక్కు నాన్న ఒక 100 తెస్తావు, నువ్వు తెస్తున్నావు, కష్టపడుతున్నావు, నువ్వు ఒక్కడే తింటావా? అది చెప్పండి. నువ్వు మిగతా పళ్ళలోకి వెళ్ళలేదు, మరి ఇస్తే అమ్మ నలుగురికి వండి అడుగుతుంది. అలా ఏ గవర్నమెంట్ అవుతావు? నేను గవర్నమెంట్ ఇచ్చిన నీళ్ళే కదా, సేమ్ టు గవర్నమెంటే కదా. తెలుగుదేశం ఇస్తే నువ్వు ఇస్తే తప్పు, నీకు వచ్చి నష్టం ఏంటి? ఆ మంచి పేరు ఇతనికి రాదా? ఎమ్మెల్యే వచ్చినాయి 10,000 వేసి కట్ట ఎలాగున్నాయి ఇవ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు చేశారట, అందుకని వీళ్ళు ఇవ్వరట. అది పరిపాలన అంటే గవర్నమెంట్దే కాదా చెప్పండి? గవర్నమెంట్దే కదా. గవర్నమెంట్ అయినప్పుడు నువ్వే ఆ పేరు నీకు రాదా? ఆ గవర్నమెంట్ ఇవ్వలే నిల్లులు మీరు ఇవ్వాలా, ఆ పేరు మీకు రాదా? అలా చూడాలి. మీ పేద కుటుంబాలు శ్రీకాకుళం నుంచి వలస వచ్చారండి కూలి పని చేసుకుందామని. నువ్వు పార్టీ కాదు ముఖ్యం. నువ్వు పాపం అల్లు రోజుకు 4,000 అద్దె కట్టుకుంటున్నారు, బతకలేక నాన్న బాధలు పడుతున్నారు. ఆ ఇల్లు ఇచ్చేస్తే ఆ ఇల్లు అద్దె మిగలదా? ఆ 4,000తో ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోదా? ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కనిపిస్తే చెప్తామండి. ఆయన కనిపిస్తే చెప్తా. ఆయన గెలిచిన తర్వాత ప్రజల్లోకి రాలేదు. ఎప్పుడో టీవీలో వాల్ పోస్టులో చూడండి తప్ప ఇది నా అనకాపల్లిని ఏ ఒక్కసారి అతను రమ్మని నేను మాట్లాడతాను, ఫేస్ టు ప్లేస్ మాట్లాడుతాను. రమ్మని ఎప్పుడైనా ఈ బజార్ని చెక్ చేశాడా? కాలువ ఎలాగుంది, గొయ్యి ఎలాగుంది, అసలు ఈ అనకాపల్లి ప్రజలు ఎలాగున్నారో అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత అయింది కదండి. పిల్లగోది గారు ఉన్నారంటే చూడండి, రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఇన్నాళ్ళైతే దిగబడిపోయింది. ఇవాళ చెక్కు 10 మంది కుటుంబాలు బతుకుతుంటే అతనే రోడ్డే. ఎమ్మెల్యే అంటే అలాగే ఉండాలి. ప్రతి పల్లెటూరు చేసే పిల్లగోది గారు తప్పు. అన్నం పెట్టినని కాదనుకోవడం. ప్రతి పల్లెటూరు కూడా గొయ్య గాతలు ఆయన ఉన్నంతకాలం చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఎవరైనా పేదోళ్ళు అంటే వచ్చినా జోబులు తన జోబులు 500 ఇచ్చేవాడు. వినండి, ప్రతి ఒక్క నోటంటే పిల్లగోది మాట వస్తుంది. అంత మంచి పేరు తెచ్చుకో. అలాగ ఉండాలి నాయకులు అంటేనే. అందరూ ఎలా సంపాదించుకుంటే అందరికీ తెలిసిందే. మాలో కలిసిపోయాడు, భుజం తట్టేవాడు. ప్రతి ఒక్కళ్ళే తప్పు. ప్రతి ఒక్క ఇది కాంగ్రెస్, ఇది తెలుగుదేశం, ఇలాంటి కమ్యూనిస్టు, ఇది ఇలాంటి డబ్బున్న అనేవాడు. డబ్బున్న దగ్గరికి వెళ్ళాడు, బాబాయ్ బాగుండి పేదోళ్ళు కూడా నేను. అలా వారాడికి కనీసం నెలకు 3-4 సార్లు వచ్చాడు బజార్ చూసేవాడు. పిల్లగోది గారు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటే ఇక్కడ మాకు పార్క్ సెంటర్ ఉందండి. అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న 5 సంవత్సరాలు ఆయన ఉన్న 5 సంవత్సరాలు నిచ్చిపోయినాడు. అన్నాన్ని మేము మాలేయలేదు, తినేవాళ్ళు చెప్పుకున్నాడు నిచ్చిపోయినాడు. అన్న క్యాంటీన్ పెట్టి పేదోడు అన్న క్యాంటీన్ కరెక్ట్ కదండి. ఎన్ని పేద కుటుంబాలు బతికేయండి. అది ఎందుకంటే రద్దు చేయలేనా? అది మహాపాపం అండి. మెయిన్ జగన్ చేసిన తప్పు పెసపంటే అది అన్న బాబు పేరు పెట్టుకోవచ్చు కదా. నాన్నగారి పేరు వైఎస్ఆర్ క్యాంటీన్ అని. ఈ పథకాలు ఎందుకండి? వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోవచ్చు కదండి. ఎంత జనమని చిన్న తెల్లి వాళ్ళమ్మ ఇడ్లీలు వస్తుంది. ఇబ్బందులు కదా. ఎన్ని పేద కుటుంబాలండి, ఎన్ని పేద కుటుంబాలు 5 రూపాయలు పోయినా
రూపాయలు పోయి ఎవరు ఆడతారు? 2 బట్టలు కావాలంటే 120 రూపాయలు. అది నీకు ఎవరిచ్చారు అధికారం? రమ్మని తిని ఏం అలా రిమార్క్ అనేది ఎవరు లేదు. అయిపోయిన తర్వాత ఎన్నో చెప్తారండి, అనవసరమైన ఇష్టం. ప్రతి ఒక్కరు చెప్పుకోవాల్సింది అన్న క్యాంటీన్. ప్రతి జిల్లాల టౌన్లో అన్ని ఏరియాలో అన్న క్యాంటీన్ ఉండేది. అలా తీసేయండి గవర్నమెంట్. తెలుగుదేశం మీకు ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్నగారి పేరు లేకపోతే నీ పేరు పెట్టుకోవచ్చు కదా, జగన్ క్యాంటీన్ అని. అది రద్దు చేసేసాడు. అన్నీ రద్దు. అది ప్రజల నిర్ణయం అనేది మేము చెప్పకూడదుగా. అనకాపల్లికి అమర్నాథ్ టికెట్ ఇవ్వలేదు. రకరకాల ఊహంగాను ఎవరికి ఇస్తారో తెలియదు. టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ పేలాగా ఉంది కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం. అది పొత్తులు ఉన్నాయంటే ఇక్కడ యాంటీ వర్క్ ఒకటి ఉందండి. కాపు గవర ఎల్మస్ బైపన్స్ ఇది వ్యక్తిగతంగా వాళ్ళ మనసులో నుంచి ఎవరికి ఓటు వేయాలనుకుంటే అలా వేయాలి. కానీ మేము ఎలా చెప్తాను పబ్లిక్గా నా అభిమానం నేను చెప్పగలంటే నాకు విరోధం అయిపోతారు. ఇదే టీవీ అంటారు. అలాంటి తెలుగుదేశం కాకుండా వైఎస్ఆర్ అనుకో నేను వైఎస్ఆర్ అని అంటారు. గడిచిన 5 సంవత్సరాల అభివృద్ధి ఏ విధంగా ఉంది? అభివృద్ధి అంటే ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదండి, ఇప్పుడు ఉన్నట్టు ఉన్నది. ఇప్పుడు ఉన్నట్లు కొత్తగా అభివృద్ధి అంటే ఏం లేదండి. గవర్నమెంట్కి నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి, జనాలకి ఇలా పథకాలు ఇచ్చి కాకుండా ఉచితంగా విద్య, ఉచితంగా చదువు, ఉండడానికి ఒక ఇల్లు, అంతేగాని ఇలాగా సోమరిపోతుల ప్రజలకు అన్నీ ఇచ్చి సోమరిపోతులు చేయకూడదండి. అంతే చేయలేదు. ప్రతి ఒక్కరి ఇంటికి గవర్నమెంట్ ఏమిస్తుంది? ఉచితంగా అన్నీ వస్తుంది. ఇంకా పంచేవేల సంవత్సరం ఉంది సార్, పంచేవేల సంవత్సరం లేదు. రేషన్ ఇస్తున్నారు, శుభ్రం స్కూల్ పిల్లలకి ఫీజులు ఇస్తున్నారు, అమ్మాయిలు ఫీజులు ఇస్తున్నారు. పంచి అయిపోతేటండి. అది రాష్ట్ర అంటే రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ దెబ్బతీయడం తప్పించేది లేదు. ఇది అంతే. ఉండడానికి ఇల్లు అంటే ఉద్యోగం చేయడానికి ఎవరైనా కుటుంబంలో ఒకరికి అభివృద్ధి బెస్ట్. కానీ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ ఉంటుంది సార్? రాష్ట్రం తాలూకా ఇన్కమ్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా డబ్బునే తీసుకెళ్ళి రాష్ట్రానికి పెడుతున్నారు. రాష్ట్రం ఏం చేస్తుంటే ప్రజలకేమో ఉచితంగా పెడుతుంది అంతే.